నా కుటుంబంలోనే నాకు విలువ లేదే అని బాధపడుతున్నావా? ఎగ్జాక్ట్‌లీ. లేయా జీవితంలో కూడా అదే జరిగింది. భర్త యాకోబు అంటున్నాడు, "నువ్వు రోగిష్టిదానివి, జబ్బు కళ్ళదానివి. పొద్దున్నే లేసి నీ ముఖం చూడాలంటే చాలా చిరాకుగా ఉంది" అని. తన బాధని చెల్లితో చెప్పుకుందామని రాహేల్ దగ్గరికెళ్తే, రాహేల్ అంటుంది, "నన్ను ఇష్టపడిన వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. నువ్వు నాకు అన్యాయం చేశావు. నీ ముఖం కూడా నాకు చూపించుకో" అంటుంది చెల్లి. ఇక తన బాధని తండ్రితో చెప్పుకుందాం అని చెప్పి లాబాన్ దగ్గరికెళ్తే, తండ్రి లాబాన్ అంటున్నాడు, "పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రావడం సహజమే. సర్దుకుపోవాలమ్మా" అని చెప్పి తండ్రి కూడా చేతులెత్తేశాడు. లేయా పరిస్థితి ఏంటి? ఏం చేయాలో అర్థం కాక తిన్నగా దేవుడి దగ్గరికొచ్చింది. విశ్వాసంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? తన ముఖం చూడడానికి కూడా ఇష్టపడని యాకోబు లేయాతో కాపురం చేయడం మొదలుపెట్టాడు. యాకోబుకున్న 12 మంది కొడుకుల్లో 6 కొడుకుల్ని, ఒక్కగానొక కూతుర్ని కనిచ్చే ఘనత దేవుడు లేయాకే ఇచ్చాడు. కాబట్టి మీరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేయండి. త్వరలోనే మీ కుటుంబంలో మీ విలువ పెరిగే రోజు రాబోతుంది.